2024లో బీజేపీని గద్దెదించాలన్న ఇండియా కూటమి పరిస్థితి ఏంటి? హ్యాట్రిక్ కొట్టాలన్న కసితో ఉన్న కాషాయ సైన్యాన్ని దెబ్బ కొట్టేంత బలం ఇండియా కూటమికి ఉంటుందా అన్న ప్రశ్నలు వచ్చేలా పరిణామాలు సాగుతున్నాయి. బీహార్లో నితీష్ కుమార్ ఇండియా కూటమికి హ్యాండ్ ఇచ్చిన తర్వాత లెక్కలు చకచకా మారిపోతున్నాయి. ఇండియా కూటమి నుంచి ఇప్పటికే నితీష్ నేతృత్వంలోని జేడీయూ వైదొలిగి ఎన్డీఏ టీంలోకి వెళ్లిపోయింది. డిసెంబర్ 19న జరిగిన ఇండియా కూటమి మీటింగ్ నుంచి నితీష్ వాకౌట్ చేశారు. ఖర్గేని కూటమి చైర్పర్సన్ గా ప్రకటించాలన్న ప్రతిపాదనను నితీష్ వ్యతిరేకించి లాలూతో కలిసి ఆ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. నితీష్ కు ఇండియా కూటమికి ప్రధాన అభ్యర్థిగా ప్రకటించాలని జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ అదే రోజున డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు పెద్ద రాష్ట్రమైన బీహార్లో లాలూ ప్రసాద్ కు నితీష్ షాక్ ఇవ్వడం లెక్కల్ని మార్చేస్తుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ లేనిదే విపక్ష కూటమి లేదని గట్టిగా వాదించిన మమతా బెనర్జీ కూడా ఇప్పుడు దాదాపు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. కూటమిలోనే ఉంటానని చెప్తూ ఇక బెంగాల్లో ఒంటరి పోరు అంటూ మమతా బెనర్జీ ప్రకటించారు. ఇండియా కూటమి సభ్యులైన కాంగ్రెస్ కు కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయలేమన్నారు. బెంగాల్లో రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రలో పాల్గొనేది లేదని బెంగాల్ దీదీ కరాఖండిగా చెప్పేశారు. మల్లికార్జున ఖర్గే లేఖ రాసినా మమతా పట్టించుకోలేదు. 5 నిమిషాలు కూడా ర్యాలీలో పాల్గొనేది లేదని కరాఖండిగా బెంగాల్ బెబ్బులి చెప్పడం కీలకంగా మారింది. బెంగాల్లో మొత్తం 42 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తామని అంతకు ముందే చెప్పేశారు మమతా బెనర్జీ. అటు ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పంజాబ్లోని మొత్తం 13 లోక్సభ సీట్లలో ఒంటరిగా బరిలోకి దిగుతామని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేజ్రీవాల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనిదే పంజాబ్ సీఎం ఇంత పెద్ద మాట చెప్పారని ప్రచారం జరుగుతోంది. ఇంత పెద్ద మాట చెప్పరంటూ జరుగుతోంది ప్రచారం. సీట్ల సర్దుబాటు అంటూనే పంజాబ్లో ఒంటరి పోరని చెప్పడం కాంగ్రెస్ కు చీపురు పార్టీ సెగ పుట్టించడమే అంటున్నారు. ఇండియా కూటమి అనేది వాస్తవానికి 26 పార్టీల జట్టు. ఈ కూటమి 4 సార్లు సమావేశమైంది. 2023 జూన్ 23న పాట్నాలో తొలి మీటింగ్ పెట్టింది. బెంగళూరులో జూలై 17, 18లో రెండోసారి భేటీ అయింది. ఇక ముంబైలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీన మూడోసారి సమావేశమైంది. 4వసారి డిసెంబర్ 19న మీటింగ్ పెట్టారు. ఈశాన్యం నుంచి పాదయాత్ర మొదలుపెట్టి బెంగాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ గాంధీ సడన్ గా తన పాదయాత్రను ఆపేసి చలో ఢిల్లీ అన్నారు. నితీష్ కుమార్ ఆడుతున్న గేమ్ తో కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్లాన్ బి మీద మంథన్ జరుగుతోంది. ఆర్జేడీతో కలిసి ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై రాహుల్ గాంధీ మంత్రాంగం జరుపుతున్నారు. అలాగే మమత హ్యాండ్ ఇవ్వడం, కేజ్రీవాల్ మెలిక పెట్టడం వంటి పరిణామాలను ఎలా హ్యాండిల్ చేయాలన్న దానిపై కాంగ్రెస్ సమరసేన అని మల్లగుల్లాలు పడుతున్నారు.